మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. బెంగళూరు ఆగమాగం భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. ఎల్లో అలర్ట్ జారీ. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. భవనం కూలి 3 మృతి. శిథిలాల కింద ఇంకా 13 మంది ఉన్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం. సర్వీసుల మళ్లింపు. బెంగళూరు ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ వర్షాలు పడుతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ బెంగళూరులో వర్షం పడితే మాత్రం ఇక మునిగిపోవడే, ఏదో ఒక ఏరియా మునిగిపోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. నిన్న కూడా అట్లనే వర్షం పడ్డది. ఈ ఫోటో చూడొచ్చు. ఇల్లు ఒక సైడ్ అయితే ఒరిగిపోయింది. చాలామంది ఈ బిల్డింగ్ మీద నుంచి చూస్తున్న పరిస్థితి. ఇంకోటి కూడా మనం చూడొచ్చు. దానా గండం బంగాళాఖాతంలో వాయుగుండం. తండ్రి కూతురు సహా రాష్ట్రంలో పిడుగుపాటుకు 3 మృతి అన్నటువంటి వార్త చూడొచ్చు. అండ్ పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం 16 కుటుంబాలకు 96 లక్షలు విడుదల చేసిన సర్కార్ అన్నటువంటి వార్త. దానా తుఫాన్ కూడా రాబోతోంది. ఎస్పెషల్లీ చాలా వరకు ఇది ఏపీ మీద ప్రభావితం చూపే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కొంత దాని ప్రభావం కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వార్త వచ్చి 4th సిటీలో ఫ్యాషన్ వర్సిటీ. మనకు తెలుసు కదా, 4th సిటీ ఇది సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. మొన్న విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా 4th సిటీకి సంబంధించి అక్కడ మాట్లాడడం, పెట్టుబడులను ఆకర్షించడం ఇవంతా కూడా చేశారు. కాబట్టి దానికి సంబంధించిన వార్త అనుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక వీక్లో ఒక 2-3 రోజులు ఈ వార్తనైతే మనకు కామన్గా కనిపించవచ్చు. ఎందుకంటే ఫస్ట్ మొత్తం అంతా కూడా 4th సిటీ, మూసి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టారు. కాబట్టి 4th సిటీలో ఫ్యాషన్ వర్సిటీ, అక్కడ ఫ్యాషన్ వర్సిటీ రాబోతోందట. 20 ఎకరాల్లో ఏర్పాటుకు యంగ్ వన్ కార్పొరేషన్ సుముఖం. సియోల్లో సంస్థ చైర్మన్ కిహాక్ సంగ్తో మంత్రులు పొంగులేటి, పొన్నం చర్చలు. యాక్చువల్లీ మంత్రులందరూ కూడా టూర్లో ఉన్నారు. సో అక్కడ టూర్లో ఉన్నప్పుడు ఆ కంపెనీతో చర్చలు జరిపినరు. టెక్స్టైల్ రంగంలో అంతర్జాతీయ స్థాయి మార్పులకు అనుగుణంగా స్థాపన. కేఎన్టీపీలో వచ్చే ఏడాది మరో 4 యూనిట్లు. వరంగల్ విమానాశ్రయం ప్రారంభమైతే మరింత పారిశ్రామిక అభివృద్ధి జరగొచ్చు. అండ్ ఏడాదిన్నరలో అందుబాటులోకి రాబోతోంది అని మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో 4th సిటీ మీద చాలా ఫోకస్డ్గా ఉంది సర్కార్. దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకో వార్త షేక్ చేసినటువంటి వార్త, నిన్నంతా కూడా షేక్ చేసిన వార్త ఏదైనా ఉంది అని అంటే అది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య అన్నటువంటి వార్త. ఇతనే చనిపోయిన వ్యక్తి గంగారెడ్డి. సో జగిత్యాల్లో ధర్నా చేస్తున్న విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అండ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా ధర్నా కూర్చున్నారు. ఈ హత్య తర్వాత బైక్ పై వెళ్తుండగా ఢీ కొట్టి కత్తితో దాడి. స్వగ్రామానికి చెందినటువంటి వ్యక్తే నిందితుడు. సో జగిత్యాల్లో ఒక రకంగా కలకలం రేగింది. ఎమ్మెల్సీ ధర్నా. జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్. నా రాజకీయ జీవితానికి మంచి బహుమతి, అవమానాలు భరించా, పార్టీలో ఉండను, క్షమించండి అన్నా అంటూ ఫోన్ కట్ చేశారు. మీకు మీ పార్టీకో దండమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో వ్యాఖ్య చేశారు జీవన్ రెడ్డి. నిన్న యాక్చువల్లీ జీవన్ రెడ్డి చాలా ఇమోషనల్గా కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పార్టీలో మేము చాలా అవమానాలు భరించాం. సో ఏం జరుగుతుందో ఏంటో అర్థం కానటువంటి సిచ్యువేషన్, అసలు ఎవరి రాజ్యం నడుస్తుంది ఏంటి అనేది తెలియట్లేదు అని కొంత పార్టీ పైనే అసంతృప్తి వ్యక్తం చేసిన సిచ్యువేషన్. పీసీసీ చీఫ్ మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆయన మాట్లాడలేదు. మరి ఈరోజు మరి ఎట్లాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు ఏంటి, మరి ఆయన ఏమన్నా ఫర్దర్గా స్టెప్ తీసుకోబోతున్నారా అన్నటువంటిది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. పార్టీ ఏం పట్టించుకోవట్లేదు అన్న అసంతృప్తిలో కూడా జీవన్ రెడ్డి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మన దగ్గర ఒక వీడియో కూడా ఉండింది. అంటే ఈ గంగారెడ్డి ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం అంటే 3 months బ్యాక్ ఎమ్మెల్యే సంజయ్ ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేశారో అప్పుడు జీవన్ రెడ్డి చాలా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇట్లా వలసల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అన్నటువంటిది. సో 3 నెలల నుంచి కూడా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను అన్నటువంటి మాట కూడా చెప్పారు. ఆ వీడియో కూడా నిన్న మనం చూసాం. ఇది జీవన్ రెడ్డి ఇష్యూ. సో పూర్తిగా నిన్న జీవన్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ అయితే పూర్తిగా నడిచింది. ఈ రోజు ఫర్దర్గా మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సింది. ఇంకో వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అది ఏంటి అంటే మరో 79 విమానాలకు బాంబు బెదిరింపులు. అసలు నాకు అర్థమైతే లేదు. ఈ మధ్య కాలంలో అసలు విమానాలకు బెదిరింపులేందో, అసలు ఒక ఆట ఆకతాయితనమా, అసలు విమానాలకు బెదిరింపులు చేయడం ఏంది, బాంబు ఉంది అని ఎంతమంది కష్టపడతారు, ఎంతమంది పాపం కొన్ని గంటల పాటు. ఎయిర్పోర్ట్ ఏమైనా ఇంటి పక్కల ఉంటుందా?
ఎంత దూరం పోతే కానీ ఎయిర్పోర్ట్లు రావు. అట్లాంటిది ఈ 79 విమానాలకు ఈ మధ్య కాలంలోనే అసలు వరుస పెట్టి బాంబు బెదిరింపులు చేసుడు, విమానాలు ఆగుడు, చెకింగ్ చేసుడు, ఆ తర్వాత పోవుడు. చాలా కొన్ని గంటల పాటు అంటే తొందరగా పోతామని విమానాల టికెట్ బుక్ చేసుకుంటే లాస్ట్కి వస్తే ఇట్లాంటి పరిస్థితి ఉన్నది. ఒక్కరోజే 50 బాంబు బెదిరింపులు కాళ్ళు వచ్చినాయట. ప్రధానంగా అంతర్జాతీయ ఫ్లైట్లకే వచ్చినాయి. అంటే అమెరికా విదేశాలకు వెళ్ళే ఫ్లైట్లకు వచ్చినాయి అని అంటే అసలు ఈ ఆకతాయిలు ఎంత భయంకరంగా ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏందో నాకైతే అర్థమైతలేదు. వారంలో 169 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోరు. అండ్ దాని తర్వాత ఢిల్లీ పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తురట. ఆల్రెడీ ఒక 8 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిరట. దేశవ్యాప్తంగా అయితే సిఆర్పిఎఫ్ స్కూళ్ళకు కూడా బెదిరింపులు వస్తున్నాయట. ఈ తరహా మెయిళ్లపై కేంద్ర సంస్థల దర్యాప్తు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసింది. బెంగళూరు వారణాసి విమానం శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్. సో ఈ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చేసరికి నిజంగానే ఏముంటుందో ఏందో అని తెలియక బెంగళూరు అండ్ వారణాసి విమానం మన శంషాబాద్లో ల్యాండ్ చేసి చెక్ చేసిరు. ఆ సమయంలో దిగాల్సినవి విజయవాడకు మళ్ళించిరు. అంటే ఆల్రెడీ షెడ్యూల్ అయిన విమానాలు ఉంటాయి కదా, అవి ఏడ మరి అని మళ్ళీ అవి విజయవాడకు పోయినాయట. ఇట్లా ఆగమాగం నడిచింది. ఢిల్లీ హైదరాబాద్ సర్వీసు 45 నిమిషాలు గాల్లోనే. ఇక అర్థం చేసుకోరు. ఇదే విమానంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అందులోనే ఉన్నాడట. సో అసలు ఏంది ఇది మరీ ఇంత భయంకరంగా వారంలో 169 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చుడేంది? నిజంగానే కేంద్ర సంస్థలు దీని మీద గట్టిగానే దర్యాప్తు చేయాలి. ఇంకొకళ్ళు మళ్ళీ ఇట్లా పిచ్చి పిచ్చిగా చేయకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. సో డెఫినెట్లీ ఎందుకంటే ఇవి ఏమవుతుందంటే ఇప్పుడు వారంలో 169 వచ్చింది. గట్లనే వచ్చినాయి కదా, ఏడ కూడా పేరలేదు అనుకొని ఒక్కటన్నా లైట్ తీసుకుంటే దానిలోనే మిస్టేక్ అయింది అనుకో, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోర్రి ఏమవుతుంది ఏంది అనేది. సో ఇక్కడ అట్లా జరగదు. బట్ స్టిల్ అంటే ఏమున్నది 129 చెక్ చేసినా ఏడ కూడా బాంబు బెదిరింపు ఏడ కూడా కాలేదు కదా అని అనుకొని లైట్ తీసుకుంటే ఎంత భయంకరంగా మనము ఏదైనా నిజంగానే సీరియస్ ఇన్సిడెంట్ అయితే ఎట్లా ఫేస్ చేయాలి ఏంది అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇక మిగతా అయితే ఇది కూడా ప్రధానంగా వార్త. ఇది ఏంటి అని అంటే నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్ అయిండు. తెలంగాణ ఆర్చివ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 84 ఎకరాలని కబ్జా చేసిండట. బూరుగుపల్లి 22 ఏళ్లుగా సర్కార్ న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. శివరామకృష్ణను దోషిగా తేల్చింది సుప్రీంకోర్టు. ఆర్కియాలజీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్. ఈ కబ్జాలే ఏందో 84 ఎకరాలంటే మామూలు ముచ్చట్నా ఏంది? ఏమైంది? నిర్మాత ఈయన శివరామకృష్ణ నిర్మాతగా ఉన్నాడు. ఎట్లా గట్టిగానే పైసలు వస్తాయి కదా సినిమాలల్లా. ఏంది కబ్జాలేంది? ఇదేంది అసలు? రోజుకో కబ్జా వార్త అనేది ఎంత కామన్ అంటే అంత కామన్ అయిపోయింది. ఇక చూడొచ్చు దీని పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈనాడు పేపర్లో ఏం వార్తలు వచ్చినాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మెయిన్ పేజ్ ఈనాడుది. ఫస్ట్ మనకు హెడ్లైన్ ఏం కనిపిస్తుంది? ఆయన ఆస్తులు 4.19 కోట్లు, అల్లుళ్ళ పేరిట 32 ప్లాట్లు. మాజీ అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించిన అనీష. మార్కెట్ ప్రకారం వాటి విలువ 25 కోట్లు. పలు దస్తావేజులు స్వాధీనం. అసలు ఏంది ఈ ఆఫీసర్లు? రోజుకో ఆఫీసరు ఏదో ఒక దాంట్లో దొరికిపోతూ ఉంటాడు. ఇంతకు ముందు కూడా మనకు తెలుసు కదా ఈ వార్తలు ఎంత కామన్ అయిపోయిందంటే గింతే కదా అన్నట్టు అయిపోయింది. ఎన్ని కోట్లు చదువుకొని అట్లా వెళ్ళిపోదాం అన్నట్టు అయిపోయింది. ఏంది ఇది? అధికారులు ఏంది? రంగారెడ్డి జిల్లా మాజీ అదనపు కలెక్టర్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంవి భూపాల్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎల్బీ నగర్ సమీపంలోని హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో మిర్యాలగూడ, సూర్యాపేట, అట్లనే సాగర్ రింగ్ రోడ్లోని ఆయన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎంక్వైరీ చేస్తే సార్ చూడొచ్చు మంచిగా భూపాల్ రెడ్డి అదనపు కలెక్టర్ గుండి ఆయన సంపాదించిన ఆస్తి ఎంతయ్యా బాబు అంటే 25 కోట్లట. మళ్ళీ ఆయన పేరు మీద కూడా పెట్టుకోలేడు, అల్లుళ్ళ పేరిట మీద మంచిగా 32 ప్లాట్లు ఆయన ఇట్లా గుర్తించిండ్రు అంటే ఇక సారు ఏందో అది జీవితకాలం మొత్తం అంతా సంపాదించి పెట్టినట్టున్నాడు. ఇక కూర్చొని తరతరాలు తినేటట్టుగా. ఏంది ఇది? కలెక్టర్లు ఇట్లనేనా? అదనపు కలెక్టర్లు లేకపోతే ఇంకో ఆఫీసర్ ప్రజల రక్తం దాగుతున్నారు. అసలు కొనే పరిస్థితి ఉన్నదా? మనకి ఎక్కడన్నా భూమి జాగా కొనే పరిస్థితి లేదు. అట్లాంటిది ఈ ఆఫీసర్లు ఇట్లా దోచుకుంటుంటే చచ్చిపోవాల సామాన్యులు. అంతే. ఇక సంపాదన ఏమో పెరుగుతలేదు,
ఖర్చులు పెరుగుతున్నాయి ఇంకోవైపు. ఇక మళ్ళీ ఇట్లాంటి ఆఫీసర్లు తయారయ్యారు. ఇక ఏందో ఇక రోజుకో వార్త, ఈ రోజుకో ఆఫీసరు ఈ పేపర్లలో ఎక్కుడు, ఇది కామన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక మనకు కనిపిస్తున్నటువంటి వార్త, బిజినెస్ చేద్దాం బ్రో, చదువు తర్వాత వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారట. 14% మంది దేశీయ విద్యార్థుల ఆలోచన ఇదే. మన దేశంలో నిజంగా అందరూ చదువుకున్నామా, జాబ్ వచ్చిందమ్మా, జాబ్ చేద్దామా, ఇట్లాంటి ఆలోచనే మొన్నటి వరకు కూడా, ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు కూడా చదువుకున్న తర్వాత జాబ్ వైపే మొగ్గు చూపిరు చాలా మంది. కానీ 14% మంది మన దేశంలో ఉన్న విద్యార్థులు చాలా మట్టుకి వ్యాపారం వైపు ఆలోచిస్తున్నట్టుగా మనం కనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఒక రకంగా ప్రభుత్వాల విజయం కూడా అనుకోవచ్చు. బికాస్ మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, చాలా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ ఆలోచన ధోరణి మారింది కావచ్చు అని అనిపిస్తుంది ఇది చూస్తే మాత్రం. ఎందుకంటే ప్రపంచ సగటుకు దగ్గరగా మన యువత ఉంది. వచ్చే 5 ఏళ్లలో అగ్రస్థానంలో మనవారే ఉండబోతున్నారు. ఐఐటి మండి 2023 సర్వే నివేదిక ఇది. ఎంతమంది పాల్గొన్నారు? 13,896 మంది విద్యార్థులు పాల్గొంటే, అండ్ ఇందులో 1298 విద్యా సంస్థలు అండ్ వ్యాపార ఆలోచనతో ఉన్న డిగ్రీ విద్యార్థులు ఎంతమంది అయ్యా అంటే 14% మంది. అండ్ వచ్చే 5 ఏళ్లలో 31.4% భారత్లో ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా మారే అవకాశం కనిపిస్తుంది. 31% అని అంటే గుడ్ ఫిగర్ కదా, చాలా మంచిగా, చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు మన యువత అనిపిస్తుంది. 30% మంది. అదే సమయంలో ప్రపంచ సగటున మనం 30% దాంట్లో మనం కూడా కనిపిస్తున్నమాట. సో సర్వేలో పాల్గొన్న వారిలో 5,105 మంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్లో ఉన్నారు. 100 విద్యా సంస్థలకు చెందిన వారే ఇందులో ఉన్నారు. అత్యధికంగా 35% మంది కంప్యూటర్ సైన్స్, ఐటీ విద్యార్థులు, 33.2% మంది ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్ల వారు. సో ఇది నిజంగానే చాలా మంచి వార్త. అండ్ రియల్లీ యూత్ చాలా డిఫరెంట్‌గా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. సో ఇందులో ఏంటంటే టాటా, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇందులో స్ఫూర్తినిచ్చాయి. జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్, జెప్టో వంటి ఆధునిక స్టార్టప్లు ఆశలు రేపుతున్నాయి. సో నేటి యువత ఉద్యోగాలకు బదులు వ్యాపారాల వైపు దృష్టి సారిస్తున్నారు. రియల్లీ చాలా మంచిది. ఇంకా కూడా యువత చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. జాబ్ల పని అయిపోయింది. ఆ సంపాదన కూడా వాళ్ళకి సరిపోయే పరిస్థితి లేదు. కాబట్టి నిజంగానే వాళ్ళు ఒక డిఫరెంట్ వైపు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది. అష్టలక్ష్యాలతో హాన్ పునర్జీవం అనేటువంటిది ఇంకో వార్త చూస్తున్నాం. దక్షిణ కొరియా రాజధాని సియోల్కు తలమానికం ఇది. పనులన్నీ 2030 వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నీటి శుద్ధి ప్రక్రియను ఐరాస అవార్డు కూడా ఇచ్చింది. పరిశీలించిన రాష్ట్ర ప్రతినిధుల బృందం. మన బృందం ఇక్కడ పూర్తిగా పరిశీలన చేస్తోంది. వెళ్ళి ఒక టూర్ లాగా పెట్టుకుంది. అక్కడ కంప్లీట్లీ ఒక టూర్ లాగా పెట్టుకొని అక్కడ ఎట్లుంది, ఏంది, ఆ వ్యవస్థ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మంత్రుల బృందం కూడా పోయింది అక్కడ. సో 2 నుంచి ఉద్యోగుల పోరుబాట పట్టబోతున్నారట. మళ్ళా ఉద్యోగులు మరి ఎందుకు జనవరి 30 వరకు ఆందోళన చేస్తారట. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఐకాస వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా కూడా ఫలితం శూన్యం. 5 డిఏల పెండింగ్ చరిత్రలో చూడలేదని విమర్శ. ఇక ఉద్యోగుల లొల్లి అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇది ఏందో ఆ బెదిరింపులు ఏందో సరే వాళ్ళకు ఉండిండొచ్చు. అంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారేటప్పుడు వాళ్ళు ప్రామిస్లు చేయడం, ఆ తర్వాత సర్కారు ఏదో ఒకటి అట్లా కాలం వెలదీయడం, ఇదంతా చూస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగులు కూడా కొంత వేరే ఆలోచించాలి. ఖజానా ఖాళీ ఉంది అన్నటువంటి ముచ్చట తెలియదా? మొన్నటి వరకు మీకు అసలు జీతాలు ఎప్పుడు వస్తుండే, ఇప్పుడు టైంకి వస్తున్నాయా లేదా? ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఏమొస్తుంది చెప్పండి? గిట్లా ఇవన్నీ వేస్తే ఏమొస్తుంది? ఇంకొంతకాలం ఆగితే కొంచెం సెటరేట్ అయితే, ప్రభుత్వం 10 నెలలు అయింది కానీ వాళ్ళు చేసిన ప్రామిస్లు చాలా ఉన్నాయి. ఇది మళ్ళా వేరే ముచ్చట, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏడ నెరవేరుస్తున్నది? హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ అసలు అన్ని డబ్బులతో ముడిపడిందే కదా. సో అవన్నీ ఆదాయం పడిపోయింది. అసలు ఖజానా ఖాళీ ఉందనే కదా మొత్తుకుంటున్నది. మరి అప్పులు చేస్తున్నారనో ఇంకోటో ఆ విమర్శలు అయితే ఉండనే ఉన్నాయి. ఉద్యోగులు మీరే కదా ప్రభుత్వ ఉద్యోగులు, మీకు తెలియదా ఖజానాలో ఎంత వచ్చి పడుతున్నది, మీకు ఎంత జీతాలు పోతున్నాయి, ఫస్ట్కి జీతాలు పడుతున్నాయా లేదా?
అది ఆ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి కదా. ఇట్లా ఒత్తిడి తెస్తే ఏమొస్తుంది, జర ఆలోచించాల్సిన అవసరం అయితే డెఫినెట్లీగా అనిపిస్తున్నది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అన్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే మావోయిస్టుల యోగక్షేమాలపై గందరగోళం నెలకొందట. అబూజ్మడ్‌ను భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో ఒక ఆందోళన కనిపిస్తోంది. కేంద్ర నాయకత్వంలో 11 మంది తెలుగువారే ఉన్నారు. ఈ మధ్య కాలంలో పూర్తిగా కేంద్ర సర్కారు కూడా వీళ్ళ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే మావోయిస్ట్ వ్యవస్థనే లేకుండా చేయాలి అనేది చాలా గట్టిగా కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే జల్లెడ పడుతున్నారు. ఏడాడ ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని పూర్తిగా అసలు ఇక మావోయిస్ట్ అనే పదం వినకుండా మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేయాలనేది కేంద్ర సర్కార్ ఒక ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తున్నది. ఇంకో వార్త నెక్స్ట్ మనం చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసినాం కదా, కార్తో ఢీకొట్టి కత్తితో పొడిచి జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య. ఇగో ఇతనే నిందితుడు సంతోష్. ఈ ఏజ్ గ్యాప్ చూడుండ్రి, అసలు ఈయన మీద పగేందో నాకైతే అర్థం కాలేదు. ఇంత యంగ్ పిల్లగాడు, మరి ఈయన మీద ఎందుకు అట్లా పగబట్టింది. ఇంకోటి టాక్ ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు ఒకవేళ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉంటూ, సంజయ్ జాయిన్ అయ్యిండు కదా, ఆయన జాయిన్ కాకుండా ఆయన బీఆర్ఎస్లోనే ఉండి వీళ్ళు కాంగ్రెస్లోనే ఉండుంటే అసలు ఇట్లా హత్య జరిగేది కాదు. ఎందుకంటే ఆ పార్టీ ఉంటుండే, ఈ పార్టీ ఉంటుండే. మరి ఈయన సంజయ్తో చాలా క్లోజ్గా ఉంటాడు, ఎమ్మెల్యే సంజయ్తో క్లోజ్గా ఉంటాడు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి ఎంతవరకు కరెక్టో ఏందో పోలీసులే తేల్చాలి కానీ. సో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఈ రెండు అంటే సేమ్ పార్టీలో ఉంటూ కొట్లాటలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇంకేం చేయాలా, అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు కాబట్టి ఇట్లా హత్య చేసి ఉంటాడేమో అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇట్లా రకరకాల డిఫరెంట్ చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరి చూడాలా, ఇక పోలీసులే తేల్చాలి ఎంత గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఏంది అనేది చూడాల్సిందే. సో పాత కక్షలతో యువకుడి ఘాతకం, జగిత్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, సొంత పార్టీపై ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇది 3 నెలల క్రితం సంజయ్ జాయిన్ అయినప్పుడు కదే, మళ్ళీ ఇప్పుడు అయితే ఏకంగా వాళ్ళ అనుచరుడని చంపైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇది ఏంది, గరళ గోదావరి. ఈ పిక్ని చూడండి మీరు ఒకసారి. స్వచ్ఛమైన నీటితో గలగలా పారే గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది. పారిశ్రామిక, రసాయన, మురుగు వ్యర్థాలు కలుస్తూ ఉండడంతో నీటిపై భారీ స్థాయిలో నురుగు తెట్లు ఏర్పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అన్నారం వద్ద గోదావరిపై నిర్మించిన సరస్వతి బ్యారేజ్ వద్ద గత 2-3 రోజులుగా మంచును తలపిస్తున్న కాలుష్యపు నురుగు తెట్లను చూసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవంతా మనం చేసిన పాపమే. సింపుల్ తెలుసా, ప్లాస్టిక్ ఎట్లా వాడుతున్నాం, ప్లాస్టిక్ ఏంది, పొల్యూషన్ ఏంది, ఈ నీళ్ళల్లో ఏం కలుస్తున్నదో ఏమీ తెలియదు. ఓవర్గా వర్షం పట్టినప్పుడు పూర్తిగా వరదలు వస్తున్నాయి, లేకపోతే అసలు పూర్తిగా డ్రై నదులే ఎండిపోతున్నాయి. సో విపరీతంగా కాలుష్యం పెరిగిపోవడం మనమే, ఇంకా వేరేళ్ళు ఎవరు చేసేదేం లేదు, మనమే చేసుకుంటున్నాం. మన నెత్తి మీదనే మనం ఏం అంటే ఇక చచ్చిపోండ్రా బాబు, ఇక సావుకి దగ్గరలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ పిక్చర్స్ అన్ని చూసినప్పుడు కూడా ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏమైపోతారో అనే క్వశ్చనే వినిపిస్తుంది మనకు. సో ఇది ఈనాడులో ఇవన్నీ కూడా ఫ్రంట్ పేజెస్కి సంబంధించిన వార్తలే. సో ఈనాడులో ప్రధానంగా ఫస్ట్ పేజ్లో అన్నటువంటి వార్తలు, ఆ తర్వాత లోపల పేజెస్లో ఏమున్నాయో కూడా కంటిన్యూషన్గా మనం ఫర్దర్గా కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది వెలుగు చూద్దాం. ఫస్ట్ మెయిన్ పేజ్లో కనిపిస్తున్నది ఏంటి, రష్యా పర్యటనలో ప్రధాని మోడీ. 16వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా వెళ్లారు. మధ్యాహ్నం కజాన్ సిటీకి చేరుకున్న మోడీకి రష్యాతో పాటు అక్కడి ఇండియన్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోడీ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం ఇండియా పూర్తిగా సహకరిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు. ఈ మధ్యకాలంలో అయితే దేశాల మధ్య ఏం జరుగుతుందో ఏమో అర్థమైతలేదు. ఇట్లా చేతులు కలుపుకుంటూనే ఉన్నారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏందో చేస్తున్నారు. అది ఏమైతుందో తెలియదు. 3rd వరల్డ్ వార్ రావచ్చు అనేది కూడా ఇంకో టాక్ వినిపిస్తుంది. దేశాలు అయితే గందరగోళం ఉన్నది, అసలు ఏం అర్థమైతలేదు. స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు ఢమాల్. ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెట్స్లో చేసే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగిపోయింది అంటే చాలామంది ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ మానేసి బిందాస్గా స్టాక్ మార్కెట్లో పెట్టుకుందాం రా బాబు,
అక్కడ కనీసం ఆడ 8 నుంచి 10 ఏళ్ళు పడతాయి ఫిక్స్డ్ డిపాజిట్ల. ₹1,00,000 2,00,000 గానీకి. ఈడనైతే నాకు తెలిసి సంవత్సరం, 2 సంవత్సరాలు. నిజంగా లక్ బావుంటే కరెక్ట్ షేర్‌లలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం 6 నెలల్లో కూడా డబ్బులయ్యే అవకాశం ఉంటది. అందుకని చాలామంది షేర్ మార్కెట్‌ల వైపు అయితే చాలామంది మొగ్గు చూపుతున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు డమాలైనయట. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 9.19 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. ఇది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే కూడా ఒక రకంగా జూదమే తెలుసా. చాలామంది స్టాక్ మార్కెట్‌ల మీద కూడా డిపెండ్ అయ్యి చాలామంది మీరిట్లా ఇన్వెస్ట్ చేసుకోండి అనేది కూడా చాలామంది అట్లాంటి క్లాసెస్ కూడా చెప్తున్నారు. సో, అంతమంది స్టాక్ మార్కెట్‌ల మీద ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సో, ఇదొక దందా లెక్క తయారైంది. సరే, కరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్‌గా ఆలోచించి పెడితే మాత్రం చాలా అంటే చాలా బావుంటది. నెక్స్ట్ ఇంకోటి కనిపిస్తుంది. ఇది ధరణికి సంబంధించిన వార్త. ఎన్ఐసి చేతికి ధరణి కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. డెఫినెట్లీ అగైన్ దీని మీద ఒక డిఫరెంట్ టాక్, డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్ఐసి చేతికి ఎందుకు ఇచ్చిర్రు? మీరు భూమాత అనేది మీరే ప్రక్షాళన చేసి అంతా తీసుకొస్తామన్నారు కదా. ఒక కమిటీ చేసిర్రు, దానికి మెంబర్స్ పెట్టిండ్రు, చాలా మీటింగ్స్ అయినాయి, సమీక్షలు అయినాయి. ఆ తర్వాత ఎందుకని ఇట్లా ఇచ్చిండ్రు? చాలా మంది మేధావులతో మాట్లాడిండ్రు కదా. మాట్లాడిన తర్వాత వాళ్ళు తేల్చింది ఏంది? కేంద్ర ప్రభుత్వ సంస్థకు అప్పగించమన్నారా? మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఒకవేళ నిజంగా మంచి చేస్తే మంచిదే. కానీ పూర్తిగా అందులో ధరణి పూర్తిగా తప్పున్నది, దాన్ని పూర్తిగా మార్చేస్తాం, మళ్ళొకసారి సర్వే చేస్తామని చెప్పిర్రు కదా. మరి ఆ సర్వే చేస్తారా? గ్రౌండ్ లెవెల్‌లో ఏం చేస్తారు? దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల. 3 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత ఆళ్ళకి అప్పజెప్పిర్రట. పనితీరు బాగుంటే మరో 2 ఏళ్లు పెంపు. ఓసారి చూడండి, ఇందులోనే మనకు అర్థమవుతుంది. 3 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత ఇచ్చేసిర్రు. తర్వాతనట పనితీరు బాగుంటేనట మరో 2 ఏళ్లు పెంపు చేస్తారట. అంటే కాంగ్రెస్ సర్కార్ ఉన్నంత రోజులు ఈ ధరణి ఆళ్ళ చేతిలో ఉండబోతుంది. ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత కంపెనీ అగ్రిమెంట్ అట. టెరాసిస్ చెర నుంచి బయటపడ్డ పోర్టల్. ఇదేంటంటే టెరాసిస్ పోర్టల్, దాని మీద అసలు పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అది ఏంటి అంటే ఇగో విదేశీ కంపెనీ టెరాసిస్ చెర వీడింది. ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్ కు అప్పగిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం కూడా తీసేసుకుంది. రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతులకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూ రికార్డుల నిర్వహణను గత ప్రభుత్వం విదేశీ కంపెనీకి అప్పగించింది. సో, ధరణి పోర్టల్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తాం, పోర్టల్ పేరును భూమాతగా మారుస్తాం, ధరణి పోర్టల్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే తాజాగా టెరాసిస్‌ను తప్పిస్తూ ఎన్ఐసికి బాధ్యతను అప్పగించింది. ఇది మరి ఏం చేస్తారో ఏందో అసలు రకరకాల డిసిషన్‌లు. ఎవరితోని మాట్లాడతారా లేదా? ఒక కంపెనీ నుంచి పోయి ఇక ఇంకో కంపెనీకి అప్పగించిండ్రు. ఇక ఆ కంపెనీ ఏం చేస్తదో కొన్ని రోజుల తర్వాత అది బయటపడతది. మంచిగా చేస్తే మంచిదే. కానీ రైతులు 2 లక్షల మంది రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మా భూమి రికార్డులు మాదేనయ్యా, ఇది మాదే అని చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏం చేయాలనో తెలుస్తలేదు. వాళ్ళకు రైతు భరోసా, రైతు బంధు ఇట్లాంటివి ఏం పడతలేదు. వ్యవసాయం చేసుకుందామంటే ఆ వ్యవసాయానికి కూడా దిక్కు దివానం లేదు. పాపం చచ్చిపోతున్నారు రైతులు. 2 లక్షల కంప్లైంట్లు ఉన్నాయంటే మామూలు ముచ్చట్ల. మధ్యలో ఏదో ప్రయత్నం చేసిండ్రు, కానీ ఏడ కూడా వర్కౌట్ కాలే. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన మంత్రులు చెప్తారు, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినాం అదేందో పరిష్కరించండి అని వాళ్ళు చెప్తారు. ఆళ్ళు పేపర్ల ముంగట, టీవీల ముంగట వచ్చి చెప్పడం తప్పించి నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో ఏమైతుందో ఒక్కసారి బొండ్రి. మీకు కాగితాలు పట్టుకొని రైతులు వస్తలేరా? మీరు పోయినప్పుడు, గ్రామాలలో పోయినప్పుడు అసలు వస్తలేరా? గ్రామాలలో పోతే ఎంత భయంకరంగా ఉందో సిట్యుయేషన్ అర్థమవుతుంది. వాళ్ళు వ్యవసాయము పాపం రోజు కూలీ చేస్తారు. వాళ్ళు పని చేసుకోకపోతే వాళ్ళకి ఎల్లది. రైతులు ఎంత గోస అంటే మామూలు గోస కాదది. ఆళ్ళ పేరు మీదనే భూమి గతంలో ఉంటది. ఇప్పుడేమో అసలు నీ పేరే లేదని చెప్తారు. ఇక ఆ కంపెనీ మీద ఈ కంపెనీ, ఈ కంపెనీ మీద ఆ కంపెనీ. ఏం చేస్తారో లాస్ట్‌కైతే మధ్యలో అగాధం అయితుందైతే రైతులే. మళ్ళా ధరణికి సంబంధించి వార్త మళ్ళా వచ్చింది. మరి అది ఏమైతదో తెలీదు. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, 4th సిటీలో ఫ్యాషన్ వర్సిటీ రాబోతోంది అనేది. దానికి సంబంధించిన వార్త మనం ఈనాడులో కూడా చూడొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, వీళ్ళెక్కడ సియోల్‌లో హర్ నదిని పరిశీలిస్తున్నారు. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ అండ్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దానకిషోర్ వీళ్ళందరూ కూడా టూర్‌కి పోయారు. ఇంకో వార్త మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్య అన్నటువంటి
వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ ముసుగులో బీఆర్ఎస్ దౌర్జన్యం చేస్తోంది అని జీవన్ రెడ్డి నిన్న కామెంట్ చేశారు. హత్య వెనక పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆయన డైరెక్ట్ గానే ఆరోపణలు చేసిండు. సిఐతోని కొంత అసలు మీరు ఏం చేస్తున్నారు అన్నటువంటి క్వశ్చన్ అడిగిండ్రు. ఆయన సరే ఆడ ఏం ఆన్సర్, సార్ ప్లీజ్ సార్ మేము చూస్తాం సార్ అని ఏదో చెప్తున్నాడు. ఆ సీఐ ఏందో అది చూడాలి, ఇవాళ ఏమవుతుందో అది కూడా చూడాలా. వ్యవసాయ శాఖలో డిజిటల్ వార్, 163 మంది ఏఈలపై సస్పెన్షన్. యాప్ డౌన్లోడ్ చేసి డిజిటల్ సర్వే చేయకపోవడమే కారణమా? సస్పెన్షన్ ఎత్తివేసే వరకు విధులకు హాజరు కాబోమన్న ఏఈఓలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల లీవ్ లెటర్లు. కమిషనరేట్ ఎదుట ఆందోళన. అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో తెలియదు. సస్పెన్షన్ అయితే పడ్డది. 163 మంది ఏఈఓలపై సస్పెన్షన్ అయితే చేసింది. అదేందో ఇవాళ దానికి సంబంధించిన డెవలప్మెంట్ వార్త మనమైతే చూడొచ్చు. అది ఇంతకుముందు మనం చెప్పినాం కదా, గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళకు డిఏ కావన్నట. దానికి సంబంధించి వాళ్ళు ఏదో పోరుబాట, వాళ్ళకు షెడ్యూలు ఏదో ప్రకటించడం, దానికి సంబంధించిన వార్త మనం చూడొచ్చు. ఇది ప్రధానంగా మనకు వెలుగులో మెయిన్ పేజెస్లో కనిపిస్తున్నటువంటి వార్త. మనం వెలుగు దాంట్లో మనం చూసినాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్, దిశ పోదాం. దిశలో ఫస్ట్ మనకు సీతక్క కనిపిస్తున్నది. కిషన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సీతక్క కామెంట్ చేసింది. మూసీ బాధితుల పేరిట ధర్నా చేయడానికి సిద్ధమైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. సొంత నియోజకవర్గం గుండా మూసీ పారుతున్న ఏనాడు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదని పేర్కొన్నారు. నయా పైసా కేటాయించని కేంద్ర సర్కార్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేయాలి, ఈడ కాదు మీరు ఆడబోయి చేసుకోరి. మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ బాధితుల పేరిట ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన ధర్నాను విరమించుకోవాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 3 బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నందున కేంద్రంతో చర్చించి 10,000 కోట్లు మంజూరు చేయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతే, ఇక ఆ మూసీ బాధితులు ఏటన్నా పోని కానీ మీరు కొట్లాడుకోరు. ఇక కేటీఆర్ మీ వీడియోలు బయట పెట్టాలా? నేను హైడ్రాకు మద్దతుగా మాట్లాడానంటూ లేనిపోనివి చెప్తే మూసీ విషయంలో నువ్వు నీ అయ్య మాట్లాడిన వీడియోలు బయట పెడతా, అప్పుడు సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది అని ఎంపీ రఘునందన్ రావు కేటీఆర్ను హెచ్చరించిండు. రాజకీయాలు మాట్లాడుతూ ఒకరిపై మరొకరు బురద జల్లుకునేందుకు ఇది సమయం సందర్భం కాదు. చేతనైతే పేదల ప్రజల పక్షాన నిలబడతామని సూచించారు. దెన్ మంగళవారం ఆయన అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకున్నారు. హైడ్రాకు తాను సపోర్ట్ చేస్తున్నానని, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైడ్రా మూసీ రివర్ ఇష్యూ ఒకటేనా అనేది కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముందు తెలుసుకోవాలని ఎంపీ చురకలు అంటించారు. సో హైడ్రా ఇష్యూ వేరు, మూసీ రివర్ ఇష్యూ వేరు, ఫస్ట్ ఆ డిఫరెన్స్ తెలుసుకోండి అని రఘునందన్ రావు నిన్న ఘాటుగానే చెప్పినట్టు అనిపిస్తోంది. ఈయన నిన్న అంబర్పేట్లో కొంతమందితో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించినట్టున్నారు. ఆడ కామెంట్స్ మనం చూడొచ్చు. సో సీతక్క కూడా కిషన్ రెడ్డి వీళ్ళు ధర్నా చేయబోతున్నారట మూసీకి సంబంధించి. సో బీజేపీకి సంబంధించిన లీడర్లు చాలా రోజుల నుంచి అసలు అడావిడి లేదు, ఏడికి పోయినరో ఏందో, అసలు ఏడ కనబడతలేరు, అసలు బీజేపీ పార్టీ ఉన్నదా లేదా అన్న చర్చ నడుస్తున్న సందర్భంలో కొంత మళ్ళా యాక్టివ్ అయినరు. ఎస్పెషల్లీ మొన్న గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేసినప్పుడు బండి సంజయ్ కొంత వచ్చి వాళ్ళకి మద్దతు తెలిపడం నుంచి కొంచెం పార్టీ మళ్ళా కొంత పుంజుకున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అందరూ యాక్టివ్ అయినట్టు కనిపిస్తున్నారు బీజేపీ లీడర్స్. చూడాలి మరి ఏమవుతుందో. ఈ 25న మాత్రం ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ వాళ్ళు ధర్నా చేయబోతున్నారట. మరి ఆడ ఏం మాట్లాడతారు, ఏంది ఏం కథ అనేది చూడాల్సిందే. ఇంకోటి మనం చూడొచ్చు, ఎమ్మెల్యే మందుల శ్యామల్ కామెంట్ చేసిండ్రు. మూసీ పునర్జీవాన్ని ప్రజలే కోరుకుంటున్నారట. ప్రజలే కోరుకుంటే మరి సార్ ధర్నాలు ఎందుకు అవుతున్నాయి? మరి బీజేపీ ఇట్లా ధర్నాకెందుకు ప్లాన్ చేసిందంటారు? తర్వాత ఆడ ఏడ్చి మొన్న మనం గ్రౌండ్ లెవెల్లో పోయినప్పుడు కష్టపడి మేము కట్టుకున్నాము, అసలు మా ఇండ్లు పోతున్నాయనంటే కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు, కొంతమందికి అయితే అసలు ఏం పిచ్చి పిచ్చిగా డిప్రెషన్లోకి పోతున్నారట. చాలామంది ఆడ మొత్తం ఏడిపే. మేము కష్టపడి కట్టుకున్నటువంటిది మరి అప్పుడు అన్ని పర్మిషన్లు ఇచ్చిర్రు, మాకు నల్లా ఉన్నది, డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, కరెంట్ ఉన్నది, ఇన్నేళ్ల పాటు లేనిది అసలు ఈ ప్రక్షాళన ఏంది? ఎవరి కోసము? మేము కష్టపడి
కట్టుకున్న అన్ని కూడా అసలు మీరెవరు తొలగించేటందుకు అనేది వాళ్ళు డైరెక్ట్ అడుగుతున్నారు. మీరేమో ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. మూసి పునర్జీవాన్ని ప్రజలే కోరుకుంటున్నారు అంటున్నారు. చాలా మంది ఏం అడుగుతున్నారు, పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారని మీరే మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ అవన్నీ కూల్చండి, కూల్చి ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. మా పేదల మీద పడితే మీకు ఏమొస్తుందని డైరెక్ట్ అడుగుతున్నారు వాళ్ళు. మీరేమో ఇంకో విధంగా మాట్లాడతారు. సరే ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఇట్లా మాట్లాడకుంటే ఇంకెట్లా మాట్లాడతారు. మేము అది కాదంటలేం కానీ మరీ ప్రజలే కోరుకుంటున్నారు అనేదైతే నాకైతే ఇక ఈడ కూడా అర్థమవుతుంది, ఏమనాలనో కూడా అర్థమవుతుంది. మూసీ ప్రక్షాళనను ప్రజలే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే మందుల శామ్యుల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో మూసీ పునర్జీవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారట. ప్రజల సేఫ్టీ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, సహకరించాలని కోరారు. మూసీ పునర్జీవం అయితే ఉమ్మడి నల్గొండ ఊపిరి పీల్చుకుంటుంది అన్నారు. తుంగతుర్తి ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం. సో ఈయన అక్కడి వ్యక్తి కాబట్టి సరే నేను చెయ్యాలే అదేం అందరు కూడా ఏమనుకుంటున్నారు, నిజంగానే కొంత వాన పడితే మునిగిపోతున్నది హైదరాబాద్, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ చెరువులు గట్లాంటివి ముందు మీరు చెరువులను అన్నిటినీ రీస్టోర్ చేస్తే అసలు మూసీకి సంబంధించి మీకు అవసరం తర్వాత వేయండి. ఇప్పుడు చెరువులన్నీ వేసిన తర్వాత ప్రజలకు కూడా అర్థమవుతుంది, అచ్చా చెరువులన్నీ మంచిగా రీస్టోర్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ మూసీని కూడా మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ముందే చెరువులు అసలు మొత్తం అన్ని తొలగించేసిరా, చెరువులలో ఉన్నాయన్నీ అక్రమయ్య అన్ని తొలగించేసిరా. ఎందుకట్లా 2 3 4 పనులు ఒకటేసారి ఎందుకు స్టార్ట్ చేయాలా? ఒకటైనాక ఇంకో దానికి రండి కదా. చెరువులు రీస్టోర్ అయిన తర్వాత నీళ్లు మంచిగా వరదొచ్చినా ఏమొచ్చినా కూడా ముందు ఏమైతుండే, ఇండ్లు చెరువులలో ఉన్నాయి కాబట్టి అవి తీసేసిండ్రు అనుకోండి, అప్పుడు చెరువులు మంచిగా నిండుగుంటాయి కాబట్టి అసలు రోడ్ల మీద వాటర్ వచ్చే పరిస్థితే ఉండదు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఆ తర్వాత మూసీకి సంబంధించి ఏమన్నా ప్రయత్నం చేయండి. అన్నిట్లా ఒకటేసారి వేసుకుంటూ పోతామంటే ఇక ప్రజల నుంచి కూడా గిట్లనే వ్యతిరేకత వస్తుంది, ఇంకోటి వస్తున్నది. గదే పరిస్థితి. సిటీలో అశాంతికి కుట్ర, సీఎంపై క్రిమినల్ కేసు పెట్టాలి. బంజారాహిల్స్ పిఎస్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిరట. సిటీలో అశాంతికి కుట్ర జరుగుతుందట. మరి ఎట్లా జరుగుతుందో ఏందో మరి. పాలన చేతకాక సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారు. సిటీలో అశాంతికి కుట్ర పన్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావులను బుల్డోజర్లతో తొక్కిస్తా అని హెచ్చరించడంపై మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిర్రు. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ముఠా నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన వాడుతున్న ఆటవిక భాష శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది అన్నారు. చిన్న పోస్ట్ పెడితేనే బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తొక్కుతా చంపుతా అని వ్యాఖ్యలు చేసిన సీఎంపై ఎందుకు కేసు పెట్టడం లేదు? సీఎం భాషతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయి. ఖమ్మంలో హరీష్ రావుపై, ముషిరాబాద్ లో కేటీఆర్ పై, కొండాపూర్లో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడులన్నీ సీఎం చేయించిన దాడులే అని ఆరోపించారు. సోషల్ మీడియా మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు అది ఇది అంటే గతంలో మీరు చేసిందే కదా. ఇలా కొత్తదనం ఏముంది? వాళ్ళు అధికారంలో ఉంటే మీ మీద కేసు పెడతారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు. సింపుల్. అందులో ఏమున్నది? ఎవరు అధికారంలో ఉంటే మిగతా ప్రతిపక్షాలని తొక్కాలే, అంతే కదా. ఈడ కూడా జరుగుతుంది కామన్గా గదే. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం జరుగుతుంది? ఏం జరగదు. అసలు కనీసం కేసులు తీసుకుంటున్నారా పోలీస్ స్టేషన్లో? మీరు పోయి ఏదో కాగితం ముక్క ఇచ్చే ప్రయత్నం చేస్తారు కానీ కేసులు కూడా నేను తీసుకుంటారని అనుకోను. బికాస్ మీరు సీఎం రేవంత్ మీదనే ఇట్లాంటి అన్ని వ్యాఖ్యలు చేయడము, తొక్కుతా సంపుతా అన్న కూడా చర్యలు తీసుకోరా అంటే గతంలో మీరు అనలేదా? మీరు వాడిన భాషనే ఇప్పుడు ఇంకొంచెం ఘాటుగా ఆయన మాట్లాడుతున్నాడు. సింపుల్ కదా. ఇక ఇవన్నీ వార్తలు చదివి మేమేదో పెడతారేమో అని అనుకోవాలి కానీ ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. ప్రజలకు అన్నీ తెలుసు ఏం జరుగుతుంది ఏంది అనేది. వాళ్ళు ఉంటే వీళ్ళ మీద, వీళ్ళు ఉంటే వాళ్ళ మీద, గంతే ముచ్చట. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వీడియోలు డిలీట్ చేయండి, తెలంగాణ హైకోర్టు ఆదేశం. సో ఇది మనకు తెలుసు, ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వీడియోలు డిలీట్ చేయండి. ఆ సిసి ఫుటేజ్ నిజంగా చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, అరే ఏంది ఇన్నిసార్లు అట్లా చూపిస్తే కూడా అది మరి నిజంగానే ఒక రకంగా చూసినప్పుడల్లా హిందువులు ఎట్లాంటి కామెంట్స్ పెట్టినరు ఏంది అనేది మనం చూసాం. బాధాకరమైన వీడియో అది. అసలు ఎవరైనా చూస్తే కూడా చెలించిపోయిన పరిస్థితి. అసలు ఇంత దారుణంగా అట్లెట్లా చేసిండ్రు అనేది మాట్లాడుకున్నాం కానీ హైకోర్టు అంటే ప్రజల
గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇంకా కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టద్దు అని అంటే ఆ వీడియోని తొలగించేసేయండి. సో అది మళ్ళా వాడడానికి ఉండొద్దు, చూడడానికి ఉండొద్దు అనేది హైకోర్టు భావించినట్టుంది. సో అందుకని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం వీడియోలను కలిగి ఉన్న యూఆర్ఎల్స్ను తొలగించాలని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటివ్ సెంటర్ న్యూఢిల్లీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మారేడ్పల్లి పోలీసులకు సూచించింది. తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా పోలీసులకు ఆధారాలు అందజేయాలని పిటిషనర్కు ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై పోలీసుల వైఖరి తెలియజేయాలని పేర్కొంది. సదరు వీడియోలను వాటిని ప్రమోట్ చేసిన వెబ్సైట్లను తొలగించాలని ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా పై ఆదేశాలు జారీ చేసింది. ఉగ్రవాద సిద్ధాంతాలను ప్రమోట్ చేయడానికి వాయిస్ ఆఫ్ ఖురాన్స్, టీకేడీ మానిటరింగ్ ది ఖురాన్స్ డైరీ వంటి వెబ్సైట్స్ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఏకసభ్య ధర్మాసనం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను నవంబర్ 5కి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకోటి మనం చూడొచ్చు, మేం చెప్తున్నదే జీవన్ రెడ్డి చెప్పారు. ఇక్కడ చూడండి, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ యాక్చువల్లీ కాంగ్రెస్ మీద కొంత ఆరోపణలు చేశారు కదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సో కేటీఆర్ దాన్ని ఎందుకు, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయంగా డెఫినెట్లీ వాడుకుంటుంది. సో దానికి సంబంధించిన కామెంట్ ఇది. రాష్ట్రంలో కుంటుపడ్డ శాంతి భద్రతలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేసిండు. హత్య జరిగింది, అది కాంగ్రెస్ పార్టీ ఇంకోట అది వదిలేద్దాం. హత్య జరగడం రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన లోపమే కదా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఏమన్నాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చూస్తుంటే ఆందోళనగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కొన్ని నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవడం, పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా ఉండడంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇకనైనా శాంతి భద్రతలు కాపాడే విషయంలో ప్రభుత్వ పెద్దలు వివేకంతో ఆలోచించాలి. పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. దివాలా తప్పుడు ఆరోపణలే అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అప్పుల నిర్వహణ, రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండెక్స్ సూచీలను పరిశీలిస్తే సీఎం, ఆర్థిక మంత్రి సహా కేంద్ర నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో అర్థం అవుతుంది అన్నారు. బీఆర్ఎస్ దివాలా తీయించింది అనేది పదే పదే చెప్తున్నారు కాబట్టి దానికి ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు కేటీఆర్. నిన్న మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ ఇంకో వార్త ఇవ్వచ్చు, సీఎంను కుర్చీ దించేందుకే మత కల్లోలాలు జరుగుతున్నాయని ఈటెల రాజేందర్ కామెంట్ చేయడం జరిగింది. ఈటెల రాజేందర్ యాక్చువల్లీ మొన్న ముత్యాలమ్మ టెంపుల్ ది ఇష్యూ అయిన తర్వాత ఒక 2-3 సార్లు ఆయన్నే మాట్లాడినరు. సో కాంగ్రెస్ పాలన ఇది రొటీన్గా జరిగే ప్రాక్టీస్. గతంలో చెన్నారెడ్డి కోట్ల టైంలో ఇదే జరిగింది. ఇప్పుడు మరోసారి రిపీట్ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఈ కుట్రలకు పాల్పడుతున్నారు. ఇది ఫస్ట్ కామెంట్ కాదు, ఎందుకంటే ఫస్ట్ బండి సంజయ్ ఇట్లాంటి కామెంట్ చేసిండు. సీఎంను కుర్చీ దించేందుకే మత కల్లోలాలు, మీ మంత్రులే సీఎంని దించే కుట్ర చేస్తున్నారు అని కూడా కామెంట్ చేసిరు. ఫస్ట్ బండి సంజయ్ కామెంట్, ఆ తర్వాత కొంచెం మార్చి ఈటెల రాజేందర్ ఈ కామెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సొంత పార్టీ నేతలే ఈ కుట్రలకు పాల్పడుతున్నారు, విగ్రహాల విధ్వంసాన్ని ప్రశ్నిస్తే మా శ్రేణులపైన కేసులు పెడుతున్నారు. స్టేట్ పార్టీ ఆఫీస్లో మీడియాతో ఎంపీ ఈటెల మాట్లాడడం జరిగింది. సో ఇదే సో మొన్న బండి సంజయ్ అండ్ ఇప్పుడు ఈటెల రాజేందర్, మరి ఏం జరుగుతుందో ఏందో కాంగ్రెస్ పార్టీలో. అంటే గతంలో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసిందే ఇది. చాలా స్టేట్స్లలో ఒక సీఎంని మార్చి ఇంకో సీఎంని పెట్టడం ఇది జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఇది కామనే. ఈవెన్ బీజేపీలో కూడా అట్లాంటివి జరుగుతుంటాయి అక్కడక్కడ. సో అది కూడా కామనే అనమాట. ఈ నేషనల్ పార్టీ డీలింగ్సే అట్లుంటాయి, అన్ని పైనుంచే ఆదేశాలు రావాలి కాబట్టి ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో. బట్ కంటిన్యూషన్గా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, మరి సొంత పార్టీ నేతలే చేస్తున్నారు అంటే సొంత పార్టీ నేతల మధ్యనే సమన్వయం లేదా, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే చర్చ మాత్రం వీళ్ళే కాదు, యాక్చువల్లీ కామన్ మ్యాన్ కూడా అసలు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే సీఎం ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఇంకోటి మాట్లాడతారు, అసలు రకరకాలుగా అసలు ఎవరు పొంతం లేకుండా ఏందేందో జరుగుతుంది, ఏం అర్థం కాని పరిస్థితి ఉంది.
యా నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చు, మెంబర్షిప్ డ్రైవ్ పై పండుగల ఎఫెక్ట్. ఈ నెల 30 వరకు గడువు పొడిగించిన బీజేపీ. మిస్డ్ కాల్తో 4 లక్షల మందికి సభ్యత్వం. మొబైల్ సిగ్నల్స్ పనిచేయక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్. 100 మందిని చేరిస్తే యాక్టివ్ మెంబర్షిప్ హోదా. రాష్ట్రంలో 40,000 మంది ఇవ్వాలని పార్టీ ప్లాన్. మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జిగా రామచంద్రరావు ఉండబోతున్నారు. మెంబర్షిప్ డ్రైవ్ ఒకటి నడుస్తోంది బీజేపీకి సంబంధించి. చెప్పాను కదా, ఒక 4-5 రోజుల నుంచి కొంత బీజేపీ యాక్టివ్ అయింది. బండి సంజయ్ దగ్గర నుంచి యాక్టివిటీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. కొంత మళ్ళీ లైవ్లోకి వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తోంది. సో ఈ నెల 30 వరకు బీజేపీ వాళ్ళ అంటే సభ్యత్వం పెంచాలి, సభ్యత్వం తీసుకోవాలి అన్నటువంటిది ఇది కొంత విస్తృతంగానే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సభ్యత్వాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు లీడర్స్ అందరూ. అందుకే ఈ కార్యక్రమాలు తీసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే అన్నీ కూడా మూసీకి సంబంధించి కావచ్చు, మొన్న గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, లేదంటే ముత్యాలమ్మ ఇన్సిడెంట్ కావచ్చు, ఇది కొంత యాక్టివ్ అయినట్టు అనిపిస్తోంది బీజేపీ నాయకులందరూ కూడా. కానీ మెంబర్షిప్ డ్రైవ్ పై పండగల ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే దసరా తర్వాత ఇప్పుడు మళ్ళీ దివాళీ రాబోతుంది కాబట్టి ఈ పండగల ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ బిజినెస్లలో బిజీ ఉన్నారు కాబట్టి మెంబర్షిప్ కొంత స్లో డౌన్ అయిందట. బట్ దానికి పూర్తిగా ఇన్ఛార్జ్ రామచంద్రరావుని పెట్టారు కాబట్టి యాక్టివిటీ పెంచాలి, మెంబర్షిప్ని పెంచాలి అనేటువంటిది బీజేపీ ఒక లైన్ తీసుకొని ముందుకు సాగుతున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఇది దిశకి సంబంధించిన వార్తలు. ఆల్రైట్, మార్నింగ్ పేపర్స్లో మెయిన్ న్యూస్ పేపర్స్కి సంబంధించిన వార్తలు ఇవి. సో ఇది అంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క వార్తని హైలైట్ చేశాయి. బట్ మెయిన్గానైతే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యకు సంబంధించే మెయిన్ హైలైట్ వార్త ఈ రోజు అంతా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.